అధ్యక్ష, నష్టపరిహారం సక్రమంగా అందడం లేదు అధ్యక్ష. రైతులు ఏనుగుల దాడుల వల్ల పూర్తిగా పంటలన్నీ నష్టపోతూ ఉన్నాయి. రైతు కుటుంబాలన్నీ కూడా వీధిని పడేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నష్టము 30,000 దాకా ఉంటే ఇచ్చేది మాత్రం 5,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు అధ్యక్ష. అదే మామిడి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ ఉంటే వాటికి 500 నుంచి 700 రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే పూర్తిగా కూడా చెట్టు దెబ్బతిన్నా కూడా దానికి పరిహారం ఇచ్చేది అదే ఉంది అధ్యక్ష. కొన్ని చోట్ల అయితే రాసినా కూడా రావడం లేదు అధ్యక్ష. అదే కూడా సంవత్సరాలు బట్టి కూడా అది వచ్చే పరిస్థితి కనపడడం లేదు అధ్యక్ష. ఉదాహరణకు నా నియోజకవర్గంలోని అధ్యక్ష వీకోట మండలం ఉంది. అక్కడ మద్దుమాకలపల్లి, వీరగుర్రమ్మ తోపు అనేటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో దాదాపు 6 మంది రైతులు అధ్యక్ష. ఒకరు వచ్చి బి వెంకటరమణ, రంగనాథాచారి, సంపంగిరెడ్డి, బి రఘుపతి రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అధ్యక్ష. ఈ రైతులు 2015లోనే పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పి ఆ గ్రామానికి వచ్చి అక్కడ పంచనామా చేసి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. అది ఎప్పటి లోపల ఇస్తారో దయచేసి మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఉన్నాయి అధ్యక్ష. ఇంకా ఇప్పుడు ఏదైతే ఈ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి అథారిటీ మనకు కన్జర్వేటర్ గారు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గతంలో మా జిల్లా వరకు ఇప్పుడు కలెక్టర్ గారికి అది ఇంట్రెస్ట్ చేసినట్టున్నారు అధ్యక్ష. అది కూడా చాలా సమయం పడుతూ ఉంది అధ్యక్ష. దాదాపు 6 నెలలు, సంవత్సరం దాకా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మంత్రి గారిని కోరుకునేది ఆ డిఎఫ్ఓకు ఆ యొక్క అధికారాలు ఇస్తే త్వరితగతిన, ఎందుకంటే డిఎఫ్ఓ గారు అక్కడే ఉండి చూస్తారు కాబట్టి డిఎఫ్ఓ గారికి ఇస్తే వెంటనే దానిపైన సత్వరంగా నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ రేట్లకు సంబంధించి అధ్యక్ష 2014లో ఉండేటువంటి రేట్లే ఉన్నాయి. షుగర్ కేన్కి అయితే 6,000 రూపాయలు, ప్యాడీకి 6,000 రూపాయలు, రాగికి 6,000 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. హార్టికల్చర్కి అయితే మ్యాంగో కానీ కోకోనట్ కానీ 1,500 రూపాయలు ఒక చెట్టుకి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. మాకైతే ఆ ప్రాంతంలో అరటి చెట్లు, అదేవిధంగా బొప్పాయి చెట్లు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. అది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి పని. సంవత్సరం పాటు ఉండేటువంటి పంట అధ్యక్ష. అది పూర్తిగా నష్టపోతే దానికి సరైనటువంటి పరిహారం రేటు వాళ్ళ దగ్గర లేదు అధ్యక్ష. అదేవిధంగా వెజిటబుల్స్ మా ప్రాంతం అంతా కూడా బెంగళూరుకు, చెన్నైకి దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా కూడా పొటాటోస్ కానీ, టమాటాలు కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ ఇటువంటి పండిస్తారు అధ్యక్ష. వాటిపైన కూడా రేట్లు క్లారిటీ లేదు అధ్యక్ష. రేట్లు క్లారిటీ లేదు అధ్యక్ష. ముఖ్యంగా వీటిని నియంత్రించడానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.